శ్రీమాత్రే నమ. జై గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం జూన్ 1వ తారీఖు నుంచి 15వ తారీఖు మధ్యలో జరగబోయే పక్ష ఫలితాలు వృశ్చిక రాశి వారికి ఏ విధంగా ఉండబోతున్నాయి అన్న విషయాన్ని మనం ఈ వీడియోలో పరిశీలిద్దాం. మరి వృశ్చిక రాశి వారికి కుజుడు ఈ నెల ప్రారంభం నుంచి స్వక్షేత్రంలోకి వెళ్తూ విజయస్థానమైనటువంటి 6వ స్థానంలోకి మారడం వల్ల వృశ్చిక రాశి వారికి చాలా వరకు చేపట్టిన ప్రతి కార్యక్రమంలో విజయవంతం అయ్యే అవకాశం ఉన్నది. ఇది ఎక్కువగా క్రీడా రంగంలో ఉన్న వాళ్ళకి, పోటీ రంగంలో ఉన్న వాళ్ళకి ఖచ్చితంగా విజయం పొందే అవకాశం ఉంది. అలాగే మరి ఎవరైతే ఇంటర్వ్యూలు, పోటీ పరీక్షలు, ఎంట్రన్స్ ఎగ్జామ్స్ ఇటువంటివి రాస్తున్నారో వాళ్ళు ఖచ్చితంగా విజయాన్ని పొందే అవకాశం ఎక్కువ శాతం ఉంటుంది. అలాగే భూముల మీద, స్థిరాస్తులపైన, అన్నదమ్ముల మధ్య రుణ సమస్యలు లాంటివి కానీ, అలాగే ఆర్థిక లావాదేవీలు ఇలాంటివి ఉంటూ ఎవరైతే కోర్టు సమస్యలతో ఎదుర్కొంటూ ఉంటారో, లేదంటే పోలీస్ స్టేషన్ సమస్యలు ఎదుర్కొంటుంటారో వాళ్ళకు కూడా మీకు అనుకూలంగా తీర్పు వచ్చే అవకాశం ఉంటుంది. సో ఏదైనప్పుడు కూడా ఈ రాబోయే జూన్ 1వ తారీఖు నుంచి ఈ వృశ్చిక రాశి వారికి మంచి సక్సెస్ఫుల్ టైం అన్నది ప్రారంభం అవడం జరిగింది. ఏ విషయంలోనే సరే ఖచ్చితంగా మీరు విజయాన్ని సాధించే బలం, అవకాశాలు కూడా చాలా బాగుంటాయి. అలాగే మరి శుక్రుడు కూడా 7వ స్థానంలో సంచరిస్తూ మరి రాశి మీద వీక్షణ చూపించడం వల్ల ఒక విధంగా ఒక మంచి యోగాన్ని ఇవ్వడం జరిగింది. మాలవ్య మహాపురుష యోగం అనే యోగం ఏర్పడింది. అయితే ఇది స్త్రీలకు చాలా అనుకూలించే అవకాశం ఉంటుంది. ఈ వివాహ ప్రయత్నాలు ఖచ్చితంగా ఫలించడం, ముఖ్యంగా 5వ స్థానాధిపతి అయినటువంటి గురువు, 7వ స్థానాధిపతిగా ఉన్నటువంటి శుక్రుడు 7వ స్థానంలో సంచరిస్తూ ఎవరైతే ఇష్టపడి పరస్పర అంగీకారంతో వివాహం కొరకు ఎదురు చూస్తున్నారో, అలాగే గతంలో వివాహం నిర్ణయమై ఏదో కారణం వల్ల వాయిదా పడుతుంటే అది ఇప్పుడు మళ్ళా ఇంకొకసారి మీ పెద్దల యొక్క సమక్షంలో వారి యొక్క నిర్ణయంతో మరి వివాహపరమైనటువంటి ఒక నిర్ణయం చేసుకోవడం, అంటే ఒక డేట్ ఫిక్స్ చేసుకోవడం, లేదంటే వివాహానికి ముందు జరగవలసినటువంటి ఏర్పాట్లు లాంటి ఈ సమయంలో చేసుకోవడం జరిగే అవకాశం ఉంది. అలాగే మరి ఏదన్నా దీర్ఘకాలంగా భార్యాభర్తల మధ్య విభేదాలు లాంటివి ఉండి పరస్పరం దూరంగా ఉంటుంటే అటువంటి వారికి కూడా ఈ సమయంలో ఒక చోటకి చేరే అవకాశం అయితే ఉన్నది. మొత్తం మీద ఉద్యోగపరంగా కానీ, వ్యవహారపరంగా కానీ మరి భార్యాభర్తలు ఒకటయ్యే అవకాశం ఉన్నది. సో ఇక రవిగ్రహ అనుగ్రహం కూడా ఈ రాశి వారి మీదకి సంపూర్ణంగా ఈ పక్షం అంతా కూడా ఉండడం వల్ల ప్రభుత్వ సంబంధించినటువంటి కార్యక్రమాలు, ప్రభుత్వ పథకాలు మీకు అనుకూలంగా రావడం జరుగుతుంటుంది. ముఖ్యంగా విద్యార్థులకి ఎవరైతే ఉన్నత విద్య కొరకు కానీ, విదేశ విద్య కొరకు కానీ ప్రయత్నం చేస్తూ తగిన ఆర్థిక వనరులు లేకుండా వాయిదా పట్టుకుంటే అటువంటి వారు మీకు ప్రభుత్వ పరంగా కానీ, ఆర్థిక సంస్థల ద్వారా కానీ మీకు సహకారం అందించి సకాలంలో మీ విద్యకు ఎటువంటి ఆటంకం లేకుండా ఇంచుమించుగా విదేశ విద్య అవకాశాలు మరి ఈ రాశిలో ఉన్నటువంటి విద్యార్థులకి సంపూర్ణంగా లభించే అవకాశం ఉంది. అయితే కొంతవరకు అర్ధాష్టమ శని ప్రభావం వల్ల మరి గత సంవత్సరం ఏదైనా మెడికల్ ఎంట్రన్స్కో వేరే కార్యక్రమాలకో ప్రయత్నం చేసి ఒక లాంగ్ టర్మ్ కోచింగ్ తీసుకున్నటువంటి విద్యార్థులకి ఈ సంవత్సరంలో మాత్రం పుష్కలంగా మరి విద్యా అవకాశాలు, ముఖ్యంగా మెడికల్ రంగంలో ప్రవేశిద్దాం అనుకున్న వాళ్ళకి మరి శని భగవానుడు గత సంవత్సరంలో మీకు ఇబ్బంది పెట్టిన మరి ఈ సంవత్సరంలో మీకు మరి పూర్వభాద్ర నక్షత్రంలోకి మారుస్తూ గురువు యొక్క అనుగ్రహం కలిగే అవకాశం ఉంది. మరి అటువంటి గురువు కూడా మీకు 7వ స్థానంలో సంచరిస్తూ రాశి మీద మరి తన యొక్క దృష్టి పెట్టడం, అలాగే 5వ స్థానాధిపతి అవడం వల్ల మీ యొక్క ఇష్టాన్ని, మీ మనసులో ఉన్న కోరికల్ని, మీ టాలెంట్ని రుజువు చేసే విధంగా కంపల్సరీగా మరి ఒక సంవత్సరం వేస్ట్ చేసుకున్నటువంటి విద్యార్థులకు కానీ, లేదంటే ఏదైనా ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న వారికి కూడా
ఇది చక్కని విజయావకాశాలు ఇచ్చే విధంగా గ్రహాలన్నీ కూడా మీకు ఒక చక్కగా అనుకూలించే విధంగా ఉండడం జరిగింది. ఇది ఈ విధంగా మరి ముఖ్యంగా ఎప్పుడన్నా ఒక జాతకుడికి ఒక పని పూర్తవ్వాలన్నా ఏదన్నా పథకాలు కానీ ఫలితాలు కానీ లేదా జాతకంలో ఉన్నటువంటి విశేషాలు జాతకుడికి అనుకూలంగా రావాలంటే ఆ రాశ్యాధిపతి లేదా లగ్నాధిపతి చాలా బలంగా ఉన్నప్పుడు మిగతా గ్రహాలు జాతకుడికి అనుకూలించి తన ఫలితాన్ని ఇవ్వడం జరుగుతుంటుంది. అందులో చాలా సందర్భాలు అందుకని మిగతా గ్రహాలు అనుకూలించిన లగ్నాధిపతి ఇబ్బంది పెడితే ఆ ఫలితాలు వాయిదా పడుతుంటాయి. మరి ప్రస్తుతం ఈ రాశి వారి కుజుడు బలవంతుడై మరి స్వక్షేత్రంలో ఉండడం జరిగింది. అలాగే అష్టమ దృష్టితో మరి రాశిని వీక్షించడం వల్ల కుజుడు రాశి యందు ఉంటే జాతకుడు ఎంత ఉత్సాహంగా ఎంత అభివృద్ధికరంగా పనిచేస్తూ ఉంటాడో అంతే పౌరుషంతో అంతే ధైర్యంతో ఖచ్చితంగా తన యొక్క సామర్థ్యాన్ని రుజువు చేసుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి మరి ఈ రాశి వారికి పూర్తిగా విజయావకాశాలు ఈ వారం అంతా ఈ పక్షం అంతా అభివృద్ధికరంగా ఉండే అవకాశం ఉంది. అలాగే ఏంటంటే ఏదన్నా స్థిరాస్తి కొనుక్కుందాం అనుకున్నా, ఎవరికన్నా ఎందులోన్నా భూములు సంబంధించిన విషయాల్లో ఇన్వెస్ట్ చేద్దాం అనుకున్నా, సో మరీ ఇంపార్టెంట్గా ఏదన్నా రుణాల నుంచి బయటపడే ప్రయత్నం చేస్తున్నా ఈ సమయంలో ఖచ్చితంగా మీకు అనుకూలించే అవకాశాలు చాలా బలంగా ఉండే అవకాశం ఉంది. మరి లాభంలో ఉన్నటువంటి కేతువు కూడా మీకు చిన్న చిన్న ఆటంకాలు వచ్చినప్పుడు కూడా విఘ్నేశ్వరుని యొక్క ఆరాధన వల్ల గురువుల యొక్క సలహా సహకారాలతో కంప్లీట్గా మీ యొక్క విజయాన్ని పొందే అవకాశం ఉంది. మరింతమైనటువంటి ఇంకా బలమైన ఫలితాలు కావాలంటే కంప్లీట్గా కుజగ్రహ అనుగ్రహం కోసం మీరు హనుమాన్ని పూజించుకోవడం వల్ల, వీలైతే ప్రతిరోజు హనుమాన్ చాలీసా పారాయణ చేసుకోవడం వల్ల 100% మీకు విజయావకాశాలు చాలా బలంగా ఉండే అవకాశం ఉంది. ముఖ్యంగా మనకి ఈ పక్షంలో వచ్చినటువంటి పండగలను ఒకసారి పరిశీలించినప్పుడు అన్ని రాశుల వారికి ముఖ్యంగా విశేషంగా ఈ పక్షంలో మనకి 6వ తారీఖు జూన్ 6వ తారీఖున ఆ రోజు అమావాస్య శనీశ్వర జయంతి జరుగుతుంది. సో ఆ కారణం వల్ల గ్రహ అనుగ్రహం కావాలనుకునే వాళ్ళు, జీవితంలో వృద్ధి చెందదాం అనుకున్న వాళ్ళు, ముఖ్యంగా ఏ రాశితో సంబంధం లేకుండా అన్ని రాశుల వారు కూడా ఆ రోజు విధి విధానంగా మరి వీలైనంత వరకు సూర్యోదయం లోపులే మనకి ఏదన్నా దేవాలయాన్ని దర్శించి, ముఖ్యంగా శివాలయాన్ని దర్శించడం, అక్కడ ఉన్నటువంటి నవగ్రహాల్లో శని భగవానుడిని విధి విధానంగా అభిషేకం చేసి దాని తర్వాత శివుణ్ణి కూడా దర్శించడం వల్ల, అలాగే వీలైతే ఆ రోజు నూనెతో చేసినటువంటి పదార్థాలు ఏది కూడా తినకూడదు అన్నమాట. అంటే అలాగే నెయ్యితో చేసినవి కూడా తినకూడదు. సాధ్యమైనంత వరకు ఫ్రూట్స్ తినడం, ఆయిల్ ఉపయోగించకుండా తయారు చేయనటువంటి వస్తువుల్ని తినడం వల్ల మరి ఆ ఒక్కరోజు మీరు వీలైతే నిడారంభరంగా చాలా సింపుల్గా జీవించడం, ఆ ఒక్కరోజు రాత్రి భూసైనం అంటే కింద చాప మీద పడుకోవడం వల్ల మీరు ఈ శనీశ్వర జయంతి రోజు అంటే జూన్ 6వ తారీఖు అమావాస్య రోజు ఎంత నియమంగా ఉంటే దాని ప్రభావం మీకు ఈ సంవత్సరం అంతా కూడా మీ మీద ఉంటుంది. ఆ కారణం వల్ల ఈ శని దోషాల వల్ల అయితే మీకు ఖచ్చితంగా మంచి ఫలితాలు రావడం జరుగుతుంది. ఖచ్చితంగా జీవితంలో ఒకటి అభివృద్ధి చెందాలంటే శని అనుగ్రహం ఖచ్చితంగా ఉండాలి. శని అనుగ్రహం లేనిదే జాతకుడు ఏది కూడా చేయలేడు. వివాహం కానీ, ఉద్యోగం కానీ, సంపాదన కానీ ఏది ఉండాలన్నా ఖచ్చితంగా శని యొక్క అనుగ్రహం తప్పనిసరి. శని యొక్క అనుగ్రహం కోసం అందరూ కూడా మరి ఈ జూన్ 6వ తారీఖున వచ్చినటువంటి శని జయంతిని విధి విధానంగా చేయడం అన్నది చాలా ఖచ్చితమైనటువంటి నియమం. తప్పనిసరి కూడా ఎవరైతే శాస్త్రాన్ని నమ్ముతారో, ఎవరైతే నవగ్రహాలు నమ్ముతారో వారు ఖచ్చితంగా చేయండి. అలాగే మరి అంతకు ముందు రోజు వచ్చే 5వ తారీఖు మాస శివరాత్రి రోజు కూడా విధి విధానంగా మరి వీళ్ళని బట్టి ఆ రోజు శివుడికి అభిషేకం చేసుకోవడం వల్ల కూడా శని యొక్క దోషాల నుంచి బయటపడే అవకాశం ఉంది. ఇంకా ఓవరాల్గా సక్సెస్ కావాలనుకునేవాళ్ళు, అలాగే ప్రస్తుతం కుజుడు బలంగా ఉన్నాడు కాబట్టి కుజుని యొక్క అనుగ్రహం ఇంకా కావాలనుకుంటే మరి జూన్ 1వ తారీఖున ఉన్నటువంటి హనుమాన్ జయంతి రోజు హనుమంతుడిని విధి విధానంగా పూజించడం, వీలైతే తమలపాకులతో కానీ
సింధూరంతో కానీ పూజించడం మంచిది. ఆ రోజు మరి ఉపవాసం ఉండడం కానీ, విధి విధానంగా నియమంగా ఉండడం కానీ, హనుమంతుని ఉత్సవాల్లో పాల్గొనడం వల్ల సక్సెస్ అన్నది చాలా సులువుగా సంపాదించవచ్చు. ఈ సమయంలో హనుమంతుడిచ్చినటువంటి వేగంగా ఎవరు కూడా ఫలితాన్ని ఇవ్వలేరు. మరి అదృష్టవశాత్తు మరి కుజుడు ఈ 1వ తారీఖునే మేషరాశిలోకి వచ్చి అద్భుతమైనటువంటి స్వక్షేత్రంలోకి రావడం, అదే రోజు హనుమత్ జయంతి రావడం, నిజంగా కుజుని యొక్క అనుగ్రహం కావలసిన వారు స్వామి యొక్క సేవ చేయడం వల్ల కంపల్సరీగా వృత్తిలో విజయం పొందే అవకాశం ఉంటుంది. స్వస్తి.